సో 8th September 2024 ఇప్పుడు మనం చెప్పే క్లాసెస్ ఏంటంటే ఎలిమెంట్స్ని యాట్రిబ్యూట్స్ని కొన్ని W3 స్కూల్స్లోంచి తీసుకొని వాటిని ర్యాండర్ చేసి అవి ఎలా బిహేవ్ చేస్తాయో చూద్దాం. మెయిన్ ఎలిమెంట్స్. ఇంకోటిసరికి ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ స్టైల్స్ ఏంటనేది చూద్దాం. ఈ రెండు అసలు యాక్చువల్లీ యాజ్ ఏ డెవలపర్ ఏం చేస్తాడంటే వర్క్ చేసేది ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్. అలాగే కొన్ని ఏదైతే ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్ తీసుకుంటాడో వాటిని యూజ్ చేసి ఆ ఎలిమెంట్స్కి స్టైల్స్ని అప్లై చేస్తూ ఉంటాడు. అప్లై చేసిన స్టైల్స్ని ఒకసారి ప్రిపేర్ చేసిన స్టైల్స్ని అన్ని పేజెస్లో యూజ్ చేసుకోవడానికి, ఒకసారి ఒక ఎలిమెంట్కి యూజ్ చేసిన స్టైల్స్ని ఇంకో ఎలిమెంట్ కూడా యూజ్ చేసుకోవడానికి, లేకపోతే ఒక HTML పేజ్లో రాసిన స్టైల్స్ని ఇంకో HTML పేజ్లో కూడా యూజ్ చేసుకోవడానికి అలా చేసుకునే పద్ధతుల్లో ఈ 3 టాపిక్స్ అనమాట. ఇన్లైన్లో నువ్వు ఏదైనా స్టైల్ రాసావు అనుకో, ఇంకా ఆ ఎలిమెంట్కే ఇంకో ఎలిమెంట్లో పనిచేయదు. అది అంటే పనిచేస్తుంది, మళ్ళీ దాన్ని కాపీ చేసి తీసుకొని ఇంకో ఎలిమెంట్లో కూడా పెట్టుకోవాలి. అదే ఇంటర్నల్లో రాసుకున్నావు అనుకో, దాన్ని తీసుకొచ్చి అన్ని ఎలిమెంట్లు నీవు ఏ ఎలిమెంట్కి పెడితే ఆ ఎలిమెంట్కి వర్క్ అవుతాయి, అంటే ఇంటర్నల్లో. కానీ ఈ స్టైల్స్ మళ్ళీ అదర్ పేజ్కి అవైలబిలిటీ ఉండవు. సరే అన్ని పేజీలు అవైలబిలిటీలో ఉండాలంటే అప్పుడు ఏంది, ఆ స్టైల్స్ అన్నింటినీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో పెట్టుకోవాలి. అది చూద్దాం, అది ఒకటి చూద్దాం. ఎగ్జాంపుల్ ఈ మూడింటికి ఎగ్జాంపుల్ ఇస్తాను. తర్వాత జావాస్క్రిప్ట్ కోడ్. ఈ జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఇప్పుడు ఈ కరెంట్ క్లాస్లో చూద్దాం. ఈ 3 చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్స్ అండ్ యాట్రిబ్యూట్స్ చూద్దాం. ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. elements with styles and code. ఇది HTML అయి ఉండాలి. రీనేమ్ చేస్తా .html. సో దీన్ని మళ్ళీ ఆఫ్ చేసి ఇది సెలెక్ట్ అయి ఉండాలి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇది రన్లోగా వచ్చి డీబగ్ అంటే క్రోమ్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది. ఇందులో కంటెంట్ ఏం లేదు. నేను ఎప్పట్లాగే ఇక్కడ HTML5 స్ట్రక్చర్ తీసుకుంటున్నా. స్ట్రక్చర్ వచ్చేసింది. సేవ్ చేసుకున్నా. ఇప్పుడు W3 స్కూల్స్లోకి వెళ్దాం. W3 స్కూల్స్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం. ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి అని, ఫార్మాటింగ్ ఎలిమెంట్స్. ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అంటే టెక్స్ట్ బోల్డ్గా కనపడడం, దాన్ని ఇటాలిక్గా చేయడం, స్ట్రాంగ్, ఇవన్నీ ఉంటాయి. ఫార్మాటింగ్, టెక్స్ట్ ఫార్మాటింగ్ అనమాట. టెక్స్ట్ ఫార్మాటింగ్ రిలేటెడ్ ఎలిమెంట్లు ఇవన్నీ. ఇదేముండదు, ఇది నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత కామెంట్స్ అంట. కామెంట్స్ అంటే ఇవి కనిపించవు, తర్వాత చెప్తాను. ఇవి ఏదన్నా మనం ఆ కోడ్ ఎందుకు రాసాము అని గుర్తుపెట్టుకోవడానికి, లేకపోతే ఎవరైనా డెవలపరు ఫ్యూచర్ ఎవరైతే మళ్ళా నీవు రాసిన కోడ్ మీద వర్క్ చేయబోతారో వాళ్ళకి తెలియడం కోసం కొన్ని రాస్తాం అనమాట. ఈ కామెంట్స్ అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఆ కోడ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కానీ డిస్ప్లే అవ్వవు. అవి కామెంట్స్ అంటారు వాటిని. కామెంట్స్ ఎప్పుడు యూజర్కి ఏం కనపడవు, డెవలపర్ కోసమనే ఇచ్చుకుంటాడు అనమాట. CSS ఇమేజ్ తీసుకుందాం. ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకుందాం. ఈ ఇమేజ్ ట్యాగ్ తీసుకుందాం. ఇక్కడికి వచ్చాను, ఇమేజ్ ట్యాగ్ ఇక్కడ పెట్టాను. ఈ ఇమేజ్ ట్యాగ్ ఇక్కడ ఒక ఇమేజ్ ట్యాగ్ ముందు సేవ్ చేస్తా. సేవ్ చేస్తే చూడు, ఇటాలియన్ ట్రూలీ అని ఉంది. కానీ ఇమేజ్ ఎందుకు ర్యాండర్ అవ్వలేదు? ఇది ఈ ప్రాజెక్ట్లో లేదు కాబట్టి. అలా లేనప్పుడు, అలా ఎర్రర్ ఉన్నప్పుడు ఆల్ట్ లోపల ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని ఇక్కడ చూపిస్తుంది అనమాట. దానికి ఇక్కడ ఇటాలియన్ ట్రూలీ అనేదాన్ని
చూపించాలని బ్రౌజర్కి ఎలా తెలుసు? దానికి ఆల్రెడీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము అది రీడ్ చేసుకొని ఆ కంటెంట్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టయితే చూపిస్తుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏమని ఉంటుంది? ఇమేజ్ అనే ఒక ఎలిమెంటు, ఆ ఎలిమెంట్ లోపల ఆల్ట్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది, ఆ యాట్రిబ్యూట్లో కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ని ఎప్పుడు చూపించాలి? ఈ ఇమేజ్ ఒకవేళ ఏదైనా ఎర్రర్ వల్ల డిస్ప్లే చేయలేనప్పుడు ఈ కంటెంట్ని చూపిస్తుంది అనమాట. మరి డిస్ప్లే చేయలేకపోవడానికి కారణం ఏంటి? ఆ ఇమేజ్ ఇప్పుడు దీంతో లేదనమాట. సో ఇప్పుడు దాన్ని నేను ఇమేజ్ ట్రూలీ మేబీ ఇదే ఉంటుంది, సేవ్ చేస్తా. సేవ్ యాజ్ ఇలా కాపీ వస్తుందా? కాపీ 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 అని రావట్లా, సేవ్ యాజ్ వచ్చింది. సేవ్ యాజ్ డౌన్లోడ్స్లోకి వెళ్తుంది. ఓకే, సేవ్. చాలా పెద్ద ఇమేజ్ ఇది, చూడు స్లోగా డౌన్లోడ్ అవుతుంది. ఇదే డౌన్లోడ్స్. అంత పెద్ద ఇమేజ్ అది. న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తా. అదే కదా. స్టాప్ చేస్తాను. నాకెందుకో ఇంత పెద్ద ఇమేజ్ నాకు ఇష్టం లేదు డౌన్లోడ్ చేయడం. సరే, ఏదో ఒక ఇమేజ్ తీద్దాం. ఫ్లవర్స్ గూగుల్ నుంచి తీద్దాం. కాపీ ఇమేజ్ ఇది తీసుకుపోయి ఇక్కడ పేస్ట్ చేస్తే వస్తుందా? విల్ ట్రై. పేస్ట్ రాదు, ఎడిటర్లో పేస్ట్ చేస్తే వస్తుంది. సో దీన్ని డౌన్లోడే చేయాలి. సేవ్ ఇమేజ్ యాజ్. ఫ్లవర్ అని సేవ్ చేస్తున్నా, ఇక్కడ డౌన్లోడ్స్లోనే సేవ్ చేస్తున్నా. సేవ్ అయిపోయింది, ఇమీడియట్గా సేవ్ అయిపోయింది. ఫోల్డర్లోకి వెళ్ళి కాపీ, ఎంత టైం తీసుకుంటుంది? పేస్ట్. కాపీ అవ్వలేదు అది. ఎందుకు స్లో అయింది సిస్టమ్? స్టక్ అయిపోయినది, సిస్టమ్ స్టక్ అయింది. స్టక్ అయింది. స్టక్ అయిపోయింది. మిగిలిన పని చేస్తున్నాయి, అదొకటే పోవట్లేదు. అదే ఇట్లా రాకూడదు అది. దానివల్లనే స్టక్ అవుతుంది.
ఇమేజెస్ 1 అని పెడుతున్నా. సేవ్. ఇది కూడా అంతే ఉందా? ఇది ఓకే. ఈడ ఇప్పుడు బాగానే కనపడుతుంది. ఈడ ఫ్లవరు ఏదో ఏందో రైట్ క్లిక్లోనే సంథింగ్ ఏదో ఉంది. కాపీ అవ్వట్లేదు. పోతుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్. ఇమేజెస్ 1. సో నేను డైరెక్ట్గా తీసుకుపోయి అక్కడ కాపీ చేశాను దాన్ని. ఇమేజెస్ 1 సేవ్ చేశాను. ఇక్కడ చూద్దాం. ఇట్లా ర్యాండర్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా ర్యాండర్ అయిపోయింది. ఇది ఈ ఎలిమెంట్కి ఇప్పుడు ఇందులో మనం తెలుసుకున్నది ఏంటి? ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ అన్నాం. ఒక ఇమేజ్ ఎలిమెంట్ అంటే ఎలా ఉంటుంది? ఇమేజ్ ఎలిమెంట్ దీనికి స్టార్టింగ్ ట్యాగ్ ఏముంది, ఎండింగ్ ట్యాగ్ లేదు. ఓకేనా, దీని లోపల అట్రిబ్యూట్స్ మెన్షన్ చేశారు. ఒకటి ఎస్ఆర్సి, ఒకటి ఆల్ట్. ఈ రెండింటిని ఏమంటారు? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇమేజ్ ఎలిమెంట్. సో ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమిస్తుంది? ఒకటేమో పాత్ ఎక్కడ ఉందని చెబుతుంది, ఇంకోటేమో ఒకవేళ ఒకవేళ ఎర్రర్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ కనపడాలి అని చూపిస్తారు. ఇట్లా ఇంకో ఎలిమెంట్ ఏదో చూద్దాం. ఇంకా అన్ని ఎలిమెంట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోవడం అనమాట. ఎలిమెంట్స్ అండ్ యాట్రిబ్యూట్స్. హెచ్టిఎంఎల్ అంతా ఎలిమెంట్స్ అండ్ యాట్రిబ్యూట్స్తోనే ప్లే చేస్తూ ఉంటాం. ఇంకోటి చూద్దాం, ఫేవకాన్. ఫేవకాన్ అంటే ఇది ఫేవ్ ఐకాన్. పేజ్కి కనిపిస్తుందా? ఇక్కడ గూగుల్ ఉందా? ఇది ఫేవ్ ఐకాన్. పేజ్ టైటిల్ వచ్చేసరికి ఇది ఇట్లా. సో ఇలాంటివి టేబుల్ చూద్దాం. ఇదంతా ఒక టేబుల్లో ఉందా? ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత టేబుల్ కోడ్ ఇదంతా. ఈ టేబుల్ కోడ్ మొత్తాన్ని తీసుకొని అసలు ఈ టేబుల్ కోడ్ లోపల ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం. దీన్ని తీసుకొచ్చి ఇందులో పెడుతున్నా. టేబుల్ అంటే ఏంటి? టేబుల్కి ఎలా ఉంటాయి? రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. మళ్ళా ఒక రోని హెడర్గా పెడతాం, టాప్ దాన్ని హెడర్గా పెడతాం, లెఫ్ట్ సైడ్ దాన్ని కూడా హెడర్ పెడతాం, రైట్ సైడ్ దాన్ని పెడతాం, బాటమ్ దాన్ని పెడతాం, మనకి ఎలా కావాలంటే అలా. సో ఈ టేబుల్ లోపల టీఆర్ అనేది ఏంటి? రోస్. ప్రతి ఒక్క టీఆర్లో మళ్ళా 3 కాలమ్స్ ఉన్నాయి. దీన్ని టీహెచ్ అన్నారు. టీహెచ్ అంటే ఇది హెడర్ అన్నట్టు. టీడీ అంటే టేబుల్ డేటా. టీడీ అంటే, టీఆర్ అంటే టేబుల్ రో. సో ఆ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ యొక్క స్ట్రక్చర్ అలా ఉంటుంది. ఇవన్నీ జస్ట్ ఇక్కడ ఏమీ లేవు, స్టైల్స్ ఏమీ లేవు, జస్ట్ ఎలిమెంట్సే. స్టైల్ ఏమి లేవు. చూద్దాం ఇప్పుడు ఇది ఎలా రండర్ అవుతుందో చూద్దాం. డిఫాల్ట్గా ఏ అయితే ఉంటాయో ఆ ఏ రండర్ అవుతాయి, ఏం లేదు.
ఇదిగో బోర్డర్ లేదు, ఏమీ లేదు, జస్ట్ ఓ టేబుల్ లాగా వచ్చింది. కానీ లైన్స్ రావాలి. ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ ఇవన్నీ రావాలంటే ఎట్లా, మనం స్టైల్స్ డిఫైన్ చేయాలి. బోర్డర్ ఎంత, దానికి మార్జిన్ ఎంత ఉండాలి, ప్యాడింగ్ ఎంత ఉండాలి, ఇవన్నీ మనం డిఫైన్ చేయాలి. ఆయన ఎలా డిఫైన్ చేశాడు వీడు, స్టైల్ ట్యాగ్లో పెట్టాడు. దీన్ని ఇన్లైన్ స్టైల్ అన్నారు. ఏంది, స్టైల్ ట్యాగ్లో పెట్టాడు. దీన్ని ఏమంటారు, ఇన్లైన్ స్టైల్ అంటారు. సో ఇన్లైన్ స్టైల్ ఉపయోగం ఏంటి, ముందు స్టైల్స్లోకి వచ్చేసరికి మనం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అందులో. ఇన్లైన్, ఇన్లైన్ కాదు, ఇంటర్నల్. ఇది ఇంటర్నల్ స్టైల్. ఇది స్టైల్ ట్యాగ్లో డిఫైన్ చేసే స్టైల్స్ అన్నిటిని ఏమంటారు, దీని ఇంటర్నల్ స్టైల్స్ అంటారు. ఇంటర్నల్ టు ది పేజ్. ఈ పేజ్ మొత్తానికి ఎక్కడైనా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఇంకో టేబుల్ తీసుకొచ్చి పెట్టావు అనుకో, ఆ టేబుల్కి కూడా అప్లై అవుతాయి. ఇప్పుడు చూడు, దీని ఆ స్టైల్స్ అన్నీ అప్లై అవుతాయి. అప్లై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం నీట్గా ఉందా. సో ఇంకో టేబుల్ తెస్తా, ఇంకో టేబుల్ని క్రియేట్ చేస్తా. ఇంకో టేబుల్ని క్రియేట్ చేస్తా. ఇదే టేబుల్, ఇక్కడ ఇంకోటి పెట్టాను, అది కూడా దానికి కూడా అప్లై అయిపోతాయి. దానికి కూడా అప్లై అయిపోయినాయి. సరే, అంటే ఈ ఈ ఇంటర్నల్ స్టైల్లో దీన్ని ఏమంటారు, స్టైల్ ట్యాగ్ లోపల దీన్ని ఏమంటారంటే ఇంటర్నల్ స్టైల్స్ అంటారు. ఈ ఇంటర్నల్ స్టైల్స్లో డిఫైన్ చేసిన స్టైల్స్ అన్నీ కూడా ఈ పేజ్ మొత్తానికి ఉపయోగపడతాయి, పేజ్ మొత్తానికి అప్లై అవుతాయి. సో మరి ఇన్లైన్ చూస్తే, ఇన్లైన్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ లోపల డిఫైన్ చేస్తాం. స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, కలర్ వైట్. ఇట్లా ఓకే. సో ఇది ఈ హెడర్కి మాత్రమే స్పెసిఫిక్ ఇన్లైన్. మరి ఇదే స్టైల్ నాకు ఇంకొక ఎలిమెంట్కి కూడా కావాలి అనుకున్నాను అనుకో, దీన్ని తీసుకుపోయి, ఇప్పుడు నాకు ఇదే కావాలనుకున్నాను అనుకో, మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టాలి, ఈ టేబుల్ కూడా పెట్టుకోవాలి కావాలనుకుంటే. ఇట్లా ఎన్ని చోట్ల పెడతాం, ఎన్నిసార్లు ఉపయోగించాలంటే అన్ని సార్లు తీసుకుపోయి కాపీ చేసుకుంటూ పెట్టుకోవాలి. మరి అప్పుడు కోడ్ లెంత్ పెరిగిపోద్ది కదా. అందుకే ఇన్లైన్ కంటే కూడా ఏది బెటరు, ఇంటర్నల్ బెటరు. ఇన్లైన్ కంటే ఇంటర్నల్ బెటరు, ఇంటర్నల్ కంటే ఎక్స్టర్నల్ బెటర్. అన్ని పేజీల్లో ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఎన్ని పేజీలు ఉన్నాయి, ఇక్కడ ఎలిమెంట్స్ విత్ స్టైల్స్ అండ్ కోడ్ హెచ్టిఎంఎల్ ఒకటి ఉంది, ఇండెక్స్ హెచ్టిఎంఎల్ అని రెండు ఉన్నాయి, రెండు హెచ్టిఎంఎల్ ఫైళ్ళు ఉన్నాయి. ఇదొక హెచ్టిఎంఎల్ ఫైల్, ఇదొక హెచ్టిఎంఎల్ ఫైల్. ఈ రెండు పేజీల్లో ఉపయోగించుకోవచ్చు ఎక్స్టర్నల్ అయితే. పేజీలో ప్రతి ఎలిమెంట్ ఉపయోగించుకోవచ్చు ఇంటర్నల్ అయితే. మరి ఇన్లైన్ అయితే ఆ ఒక్క ఎలిమెంట్లోనే ఉపయోగపడుతుంది. అట్లా నీకు ఏది యూజ్ అనుకుంటే అది తీసుకోవాలి, వేరే ఎక్కడ ఉపయోగపడదు దీని ఒక్కదానికే అని అనుకుంటే నువ్వు ఇక్కడ డిఫైన్ చేసేసుకోవచ్చు. ఇదే పేజ్లో ఇంకో ఎలిమెంట్ కూడా ఏ స్టైల్స్ వాడుతున్నాం అని అంటే దీన్ని తీసుకుపోయి ఏం చేస్తాం, దీన్ని తీసుకుపోయి ఎక్కడ డిఫైన్ చేస్తామంటే ఇంటర్నల్ స్టైల్ షీట్ లోపల ఏమని పెడదాం, ఇది మై హెడర్ స్టైల్ అని పెడదాం. ఏదో ఒక నేమ్ ఇద్దాం. ఇదేంటి, క్లాసిఫికేషన్ అంటారు, ఎలిమెంట్ని క్లాసిఫికేషనే అంటారు. అంటే ఎట్లా క్లాసిఫికేషన్ అంటే, ఇప్పుడు కులాల్లోకి వచ్చేసరికి ఇంటి పేర్లు ఉంటాయి చూసావా, అదే మాదిరిగా ఇక్కడ ఇవన్నీ ఎలిమెంట్సే, కానీ ఇదొక 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 కేటగిరీ, ఇదొక కేటగిరీ అని ఎట్లానో సేమ్ అదే మాదిరిగా ఇక్కడ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదేంటి, ఈ క్లాసిఫికేషన్కి ఒక నేమ్ ఇద్దాం, మై
క్లాస్ మై క్లాస్ అని ఇస్తున్నా. అంటే ఇది నా స్టైల్ ఇలా ఉండాలని అని నేను డిఫైన్ చేసుకుంటున్నా. ఈ క్లాసెస్ అన్నీ కూడా ఎలా డిఫైన్ అవ్వాలి? ఒక నేమ్ పెడతాము, ఆ నేమ్కి ముందర డాట్ అని పెడతాం. డాట్ అని ఉంటే దాని అర్థం ఏంటి? అది క్లాస్ సింటాక్స్, క్లాస్ సెలెక్టర్ అనమాట. ఈ క్లాస్ సెలెక్టర్ దీని ఈ నేమ్ తీసుకుపోయి దీన్ని ఇప్పుడు దీనికి బదులుగా ఇదంతా రాయడానికి బదులుగా నేను ఇది ఒక్కటి రాసేస్తే సరిపోద్ది. క్లాస్ ఈక్వల్ ఇది పెట్టేసా. సేమ్ దీన్నే తీసుకుపోయి ఇక్కడ కూడా పెట్టేస్తా. నాకు ఇంకెక్కడ కావాలంటే అక్కడ ఆ క్లాస్ని తీసుకుపోయి వాడుకుంటాను నేను. అలా చేయడం వల్ల ఏంటి? కోడ్ తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఇలాంటి ఎలిమెంట్లు ఒక 100 ఎలిమెంట్స్ ఉన్నాయి, 100 ఎలిమెంట్లలోకి వెళ్ళి అన్ని ఇన్లైన్ స్టైల్ మార్చాలంటే కష్టం కదా. ఇప్పుడు ఈ క్లాస్ని అన్నిటికి పెట్టామనుకో, ఆ 100 ఎలిమెంట్స్కి ఆ క్లాస్లోకి వెళ్ళి స్టైల్ మార్చేస్తే అన్ని క్లాసెస్కి రిఫ్లెక్ట్ అయిపోతాయి. అట్లా దాన్ని ఏమంటారు? క్లాసిఫికేషన్. చూడు ఇలా వచ్చేసిందా? సేవ్ చేశానా? నేను సేవ్ చేసా, ఇక్కడ సేవ్ చేసా. ఇది మై క్లాస్ అని పెట్టా, మై క్లాస్. దీని ఒకదానికి వచ్చింది, దానికి రాలేదు ఎందుకు? ఇందో దానికి అప్లై చేశాను నేను, చేయలేదా? టీఆర్ దీనికి అప్లై చేశాను కదా. మై క్లాస్ టీఆర్ డిఫైన్ చేశా, ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదు? ఇది రిఫ్రెష్ చేయలేదు. సో ఓకేనా? ఇట్లా ఇప్పుడు నేను ఇలా ఎన్ని ఒక 100 ఎలిమెంట్స్ ఉన్నాయి మై క్లాస్ని, అన్ని 100 ఎలిమెంట్స్ మై క్లాస్ని ఉపయోగించుకుంటున్నాయి. అప్పుడు అన్ని క్లాసెస్కి స్టైల్ మారాలి. రెడ్ కలర్ తీసేసి రెడ్ కలర్ తీసేసి గ్రీన్ కలర్ పెట్టమన్నారు మన మేనేజ్మెంట్. అప్పుడు ఏం చేస్తాం? జస్ట్ ఒకసారి క్లాస్లోకి వెళ్తాం, రెడ్ తీసేసి గ్రీన్ పెడతాం, అన్నీ కూడా రెడ్ నుంచి గ్రీన్కి మారిపోతాయి. ఇట్లా ఈ స్టైల్స్ అనమాట. మరి దీన్నే ఇది వేరే ఈ 2 పేజీల్లో కూడా ఉపయోగించుకోవాలనుకో, అప్పుడేం చేయాలి? ఈ స్టైల్స్ మొత్తాన్ని ఎక్కడ డిఫైన్ చేయాలి? ఇందులో నుంచి తీసుకుపోయి ఒక ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో పెట్టుకుందాం. ఆ స్టైల్ షీట్ ఏంటి? ఎక్స్టర్నల్ మై స్పెక్ అని పెట్టా, మై స్పెక్ డాట్ సిఎస్ఎస్ అని పెట్టా స్టైల్ నేమ్. హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే డాట్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ స్టైల్స్కి సంబంధించిన కోడ్ కనుక అయితే అది డాట్ సిఎస్ఎస్. ఇందులోకి తీసుకొచ్చి అన్నింటిని పెట్టేస్తా. ఈ స్టైల్స్ అన్నింటిని కాపీ చేస్తున్నాను, కట్ చేశాను, ఓకేనా? ఇక్కడ పెట్టాను. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు స్టైల్స్ అక్కడ లేవు, రీఫ్రెష్ చేస్తున్నా, మొత్తం పోయినాయి. ఇప్పుడు నాకు స్టైల్స్ ఇప్పుడు ఎక్కడున్నాయి? స్టైల్స్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో ఉన్నాయి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ని ఆ హెచ్ఎంఎల్ పేజ్కి నేను లింక్ చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ ఒక ట్యాగ్ ఉంటుంది, లింక్ ట్యాగ్ ఉంటుంది. లింక్ ఇందులో వచ్చేసరికి REL స్టైల్ STYL స్టైల్ షీట్ దీనికి వచ్చేసరికి URL. ఓకే, చూద్దాం సింటాక్స్ చూద్దాం. 3 స్కూల్లో లింక్ ఎలిమెంట్, ఇందులోకి వస్తే లింక్ ట్యాగ్ ఉంటుంది. ఇదిగో ఇది ఈ ఎలిమెంట్ ఇలా ఉండాలి. ఈ ఎలిమెంట్ని తీసుకొచ్చి కాపీ
ఏం మిస్ అయ్యాము? స్టైల్ షీట్ కరెక్ట్గానే ఇచ్చాము. హెచ్రిఫ్ అని ఇవ్వాలి. హెచ్రిఫ్ అంటే ఏంటి? దాని ఒక రిఫరెన్స్, ఆ ఫైల్ యొక్క పాత్. ఆ పాత్ ఏంటి? మన ఫైల్ నేమ్ ఏంటి? మై spec.cs. ఇప్పుడు సేవ్ అంటున్నాను. ఇట్లా ఇప్పుడు ఇది వచ్చేసిందా? సో ఇంకోటి ఇప్పుడు జావా స్క్రిప్ట్ చూద్దాం. ఇలా స్టైల్స్ని అప్లై చేస్తాం. ఇన్లైన్ తెలుసుకున్నాం, ఇంటర్నల్ తెలుసుకున్నాం, ఎక్స్టర్నల్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఏంటి? నేను ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు సంథింగ్ ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వాలి. ఆ ఈవెంట్లో నేను ఏం కోడ్ రాస్తే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ కోడ్ ఇక్కడ ఇన్లైన్ ఇంటర్నల్ స్టైల్ ట్యాగ్ ఎలా యూజ్ చేస్తున్నామో జావా స్క్రిప్ట్ రాసుకోవడానికి కూడా ఒక ట్యాగ్ ఉంటుంది, స్క్రిప్ట్ ట్యాగ్. స్క్రిప్ట్ ట్యాగ్, ఈ ట్యాగ్ లోపల నేను స్టైల్స్ని ఎలా అప్లై చేశాను? ఎలిమెంట్ సెలెక్టర్ని యూజ్ చేసి, క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేసి స్టైల్స్ రాశాను కదా. అదేవిధంగా ఇప్పుడు నేను ఇమేజ్ క్లిక్ చేస్తే ఒక స్క్రిప్ట్ రన్ అవ్వాలి, ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి ఒక స్క్రిప్ట్ రన్ అవ్వాలి. అది ఎలా ట్రిగ్గర్ అవ్వాలి అంటే ప్రతి ఎలిమెంట్కి ఈ యాట్రిబ్యూట్స్ ఎలాగ ఉన్నాయో అలాగే ఈ ఎలిమెంట్ లోపల ఈవెంట్స్ కూడా ఉంటాయి, ఈవెంట్ యాట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి. ఆన్ క్లిక్ ఈవెంట్ లోపల ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తానో ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అవుద్ది. ఆ ఈవెంట్ ఏం చేస్తుంది? నేను రాసిన స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. హలో అనే ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. హలో అని ఒక ఫంక్షన్ రాస్తున్నా, స్క్రిప్ట్ అనే ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ ఫంక్షన్కి నేమ్ ఏమి ఇస్తున్నాను? హలో అని ఇచ్చాను. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇది బాడీ, ఈ ఫంక్షన్ బాడీలో ఏ కోడ్ అయితే రాస్తానో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది అలర్ట్ కోడ్ రాస్తున్నాను. అలర్ట్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట. ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే హలో హౌ ఆర్ యూ అనేది ప్రింట్ అవుతుంది. సేవ్ చేసా. ఇప్పుడు ఇమేజ్ క్లిక్ చేయగానే ఇది ట్రిగ్గర్ అవుద్దా లేదు చూద్దాం. ట్రిగ్గర్ అవ్వట్లేదంటే సంథింగ్ ఇదే ఎర్రర్ ఉంది. హలో ఆన్ క్లిక్ అంతా బాగానే ఉంది కానీ ట్రిగ్గర్ అవ్వట్లేదు. నేను రీఫ్రెష్ చేయాలా? ఇప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. సో ఇందులోనే ఈ ఈవెంట్లోనే కోడ్ రాస్తూ ఉంటారు, జావా స్క్రిప్ట్ కోడ్ అదనమాట. ఓకేనా? ఇది ఈరోజు క్లాస్లో చెప్పుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాం ఈ క్లాస్లో? ఎలిమెంట్స్ చెప్పుకున్నాము, ఎలిమెంట్స్ లోపల యాట్రిబ్యూట్స్ చెప్పుకున్నాము, యాట్రిబ్యూట్స్లో స్టైల్స్ డిఫైన్ చేస్తాము. అంటే స్టైల్ యాట్రిబ్యూట్ని యూజ్ చేసి స్టైల్స్ డిఫైన్ చేస్తాము. అలా డిఫైన్ చేయడాన్ని యాట్రిబ్యూట్లను డిఫైన్ చేయడాన్ని ఏమంటాం? ఇన్లైన్ స్టైల్స్ అంటాం. ఒకవేళ అన్ని ఎలిమెంట్స్కి సేమ్ టైప్ ఆఫ్ స్టైల్స్ కావాలనుకున్నప్పుడు వాటిని ఇంటర్నల్ స్టైల్స్లో స్టైల్ ట్యాగ్ లోపల డిఫైన్ చేసుకుంటాం. ఆ స్టైల్ ట్యాగ్ నుంచి అన్ని ఎలిమెంట్స్కి అప్లై చేసుకుంటాం. అలా కాదు అన్ని పేజ్లకు కూడా కావాలి అది సేమ్ స్టైల్స్ అని అనుకుంటే వాటిని తీసుకుపోయి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో పెడతాం. వాటన్నిటిని మళ్ళా ఏ హెచ్టిఎంఎల్ పేజ్కి కావాలో ఆ హెచ్టిఎంఎల్ పేజ్కి అప్లై చేసుకుంటాం. ఎలా అప్లై చేస్తాం? దేని నుంచి ఉపయోగించాం? ఈ లింక్ ట్యాగ్ని యూజ్ చేసి అప్లై చేస్తాం. ఈ లింక్ ట్యాగ్ కూడా ఇది కూడా ఒక ఎలిమెంటే. ఈ ఎలిమెంట్లో REL స్టైల్ షీట్ అంటాం, హెచ్రీఫ్ ఫైల్ పాత్ ఇస్తాం. ఒకవేళ స్క్రిప్ట్ రాసుకోవాలనుకున్నాం అనుకో, స్క్రిప్ట్ని ఇక్కడ డిఫైన్ చేస్తాం. స్క్రిప్ట్ అనే ట్యాగ్ లోపల ఫంక్షన్ కోడ్ రాసాము. మరి ఈ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది? మరి ఈ కోడ్ని ట్రిగ్గర్ చేయాలి కదా. ఎలా ట్రిగ్గర్ చేస్తాం? ఎలిమెంట్ లోపల ఈవెంట్స్ ఉంటాయి. ఆన్ క్లిక్ ఈవెంట్ ఉంది. ఆన్ క్లిక్ ఈవెంట్లో క్లిక్ చేసినప్పుడు ఒక స్క్రిప్ట్ ట్రిగ్గర్ అవుద్ది. ఆ స్క్రిప్ట్ని ఇక్కడ డిఫైన్ చేసాం కదా.
ఆ డిఫైన్ చేసిన ఫంక్షన్ నేమ్ని ఇందులో కాల్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇదన్నమాట. సో వెబ్ పేజ్ డెవలప్మెంట్ ముఖ్యంగా ఏది ప్రిపేర్ చేసినా కూడా వీటిని బేస్ చేసుకునే ఉంటుంది. ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్, స్టైల్స్, స్క్రిప్ట్. ఓకేనా? ఇంతే, ఎలిమెంట్స్, యాట్రిబ్యూట్స్, స్టైల్స్, స్క్రిప్ట్, 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఇందులో నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కడ ఏ 3 ఫైల్స్? ఈ myspec.css అనేది ఒక వేరే ఎక్స్టర్నల్ ఫైలు. ఈ ఫైల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను? హెడ్ లోపల ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. అంటే ఆ స్టైల్స్ అన్నీ ఇక్కడ లోడ్ అయిపోతాయి. ఈ పేజ్కి లోడ్ అయిపోతాయి. ఇక్కడ లోడ్ అయిపోతాయి. అవన్నీ కూడా ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ అవైలబిలిటీలో ఉంటాయి. అట్లా ఈ స్క్రిప్ట్ని కూడా నువ్వు ఎక్స్టర్నల్గా రాయొచ్చు. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఉందా? ఇప్పుడు నేను దీన్ని ఎక్స్టర్నల్గా రాస్తాను చూడు. ఇంకో ఫైల్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి ఈ స్క్రిప్ట్? ఏంటి? జావా స్క్రిప్ట్ కోడ్ కదా. సో ఇంకో ఫైల్ క్రియేట్ చేయబోతున్నాను. hello డాట్ జేఎస్, జావా స్క్రిప్ట్ కదా. ఫైల్ నేమ్ ఏమని ఇవ్వాలి? hello డాట్ జేఎస్. జేఎస్ అనగానే అందులో ఏముంటుంది? జావా స్క్రిప్ట్ కోడ్ ఉంటుందని అర్థం. సో ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో ఇందులో ఈ కోడ్ తీసుకొస్తున్నాను, కట్ చేస్తున్నాను, ఈ జేఎస్లో పెడుతున్నాను. ఇక్కడ వస్తున్నాను, రీలోడ్ చేస్తున్నాను, రీలోడ్ చేశాను, సేవ్ చేశాను. అక్కడ సేవ్ చేయలేదు, అందుకే అది స్టిల్ చూపిస్తుంది. ఇప్పుడు చూడు, మళ్ళీ రీలోడ్ చేశాను, రావట్లేదు. మరి ఆ ఈవెంట్లో అయితే హలో డాట్ చేసానని పెట్టా, హలో ఫంక్షన్ కాల్ చేస్తున్నాను కానీ ఆ ఫంక్షన్ లేదు అక్కడ. మరి ఫంక్షన్ లేనప్పుడు ఎర్రర్ వస్తుంది కదా. ఎర్రర్లు ఎక్కడ చూసుకోవాలి? కంట్రోల్ ఇన్స్పెక్ట్ ప్యాన్లో ఓపెన్ అయ్యింది. కంట్రోల్ షిఫ్ట్ ఐ కొడితే ఇన్స్పెక్ట్ ప్యాన్లో ఓపెన్ అవుతుంది. ఈ కన్సోల్లో ఎర్రర్స్ వస్తాయి. హలో ఈజ్ నాట్ డిఫైన్డ్ అంట. చూడు, ఇప్పుడు మళ్ళీ నేను రీలోడ్ చేస్తున్నాను, క్లిక్ చేశాను, హలో ఈజ్ నాట్ డిఫైన్డ్. అదిగో ట్రిగ్గర్ అవుతున్న ప్రతిసారి నెంబర్ పెరుగుతుంది. ఇట్లా అంటే డిఫైన్ లేదని అంటుంది. ఇప్పుడు నేను అది ఎక్కడ డిఫైన్ చేశాను? నా కోడ్ని ఎక్కడ తీసుకుపోయాను? ఎక్స్టర్నల్గా పెట్టాను. దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఎలా పెట్టాలి? మళ్ళీ ఇక్కడ ఒక స్క్రిప్ట్ ట్యాగే, స్క్రిప్ట్ అని తీసుకొని ఎస్ఆర్సి ఈక్వల్ టు పాత్. ఏడుంది పాత్? ఏ పాత్లో ఉంది? hello డాట్ జేఎస్లో ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాను, రిఫ్రెష్ చేస్తున్నాను, అదిగో ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ ఫైల్ని ఈ పేజ్కి లింక్ చేశాను. అంటే ఏ పేజ్కి అవసరమో ఆ కోడ్ని ఆ పేజ్లో లింక్ చేసుకుంటాను. స్టైల్స్ ఏ పేజ్కి అవసరమో ఆ స్టైల్స్ని తీసుకుపోయి ఆ పేజ్కి లింక్ చేసుకుంటాను. ఇక్కడ లింక్ చేసిన స్టైల్స్ అయితేనేమో ఈ ట్యాగ్తో లింక్ చేస్తాము, స్క్రిప్ట్స్ అయితేనేమో ఈ ట్యాగ్తో లింక్ చేస్తాము విత్ ఎస్ఆర్సి అట్రిబ్యూట్. ఓకేనా? ఒకవేళ ఇంటర్నల్గానే ఇంక ఎక్స్టర్నల్ ఫైల్ కాకుండా రాసుకోవాలనుకుంటే దీనిలో ఈ ట్యాగ్ లోపలే కోడ్ రాసుకోవచ్చు. అట్లా అనమాట. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంతేనా? ఆ ఎలిమెంట్ వరకే. సో ఇప్పుడు హెలో ఉందా? హెలో ఫంక్షన్ కాల్ చేస్తున్నానా? ఇన్లైన్ స్క్రిప్ట్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు. నువ్వు ఆన్ క్లిక్లో కూడా రాసుకోవచ్చు. నేను రాస్తాను చూడు. అలర్ట్ కాదు, అలర్ట్ ఆల్రెడీ యూజ్ చేశాను, కొత్తగా రాద్దాం. కన్సోల్
కన్ వేరే వేరే ప్రీ డిఫైన్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్. డబుల్ కొటేషన్స్ లోపల డబుల్ కొటేషన్స్ పెట్టకూడదు. డబుల్ కొటేషన్స్ లోపల సింగిల్ కొటేషన్స్ యూజ్ చేసుకోవాలి. ఇది డబుల్ కొటేషన్స్లో ఉందా? ఏడుది డబుల్ కొటేషన్, ఏ డబుల్ కొటేషన్, అందుకే ఏడు సింగిల్ కొటేషన్స్ ఇస్తున్నా. హాయ్ హాయ్ ఆనంద్ ఆనంద్. దీన్ని హలో, దీన్ని రెండింటిని కాల్ చేశాను. ఇదేమో ఎక్స్టర్నల్ ఫంక్షన్ ఎక్స్టర్నల్ స్క్రిప్ట్లో ఉంది, ఇదేమో లోకల్గానే ఉంది కోడ్. సో ఏం జరుగుతుందో చూద్దాం. స్క్రిప్ట్ని ఇక ఈ ఈవెంట్లో కూడా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. కానీ ఇలా రాయడం వల్ల ఏమవుతుంది, ఏమో ఈ ఎలిమెంట్ యొక్క లెంత్ పెరుగుతుంది, రీడబుల్ ఉండదు, కోడ్ రీడబుల్ ఉండదు. సో రీలోడ్ చేశాను, ఇప్పుడు చూడు హలో వచ్చింది, ఇది పోగానే హాయ్ ఆనంద్ వచ్చింది. అంటే ఈ కన్సోల్ లోపల లాక్ చేస్తున్నాం అనమాట, ఒక మెసేజ్ని లాక్ చేసుకుంటున్నాం అట్లా. ఈ విధంగా దీన్ని ఏమంటారు ఇన్లైన్ స్క్రిప్ట్ అంటారు. దీని లోపల రాస్తే ఇంటర్నల్ స్క్రిప్ట్ అంటారు. అదే అవుట్ సైడ్ వేరే ఫైల్లో రాస్తే ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ అంటారు. అదే స్టైల్స్ని ఇన్లైన్లో రాస్తే ఇన్లైన్ స్టైల్స్ అంటారు. ఇది స్టైల్ ట్యాగ్ లోపల రాస్తే ఇంటర్నల్ స్టైల్స్ అంటారు. ఎక్స్టర్నల్కి రాస్తే ఎక్స్టర్నల్ స్టైల్స్ అంటారు. ఎక్స్టర్నల్ స్టైల్స్ని ఏ పేజ్కైనా యూజ్ చేసుకోవచ్చు. నువ్వు ఈ లింక్ ట్యాగ్తో దాన్ని డిఫైన్ చేసుకుంటే. ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ని ఏ ఫైల్తోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రిప్ట్లో ఎస్ఆర్సి అట్రిబ్యూట్ యూజ్ చేసి ఆ పాత్ మెన్షన్ చేస్తే అట్లా. ఓకేనా?